ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సోమవారం దుగ్గిరాల్లో పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెలిగల శ్రీకృష్ణ ప్రసాద్, డీసీ చైర్మన్ గౌరునేని అనిల్, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్రావు, మండల బీసీ నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, ఈమని గ్రామ మాజీ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి, ఉజ్వల హరిణి, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గారపాటి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు అంచే మారుతి ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ బుస్సా నాగరాజు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కాబూతు దేవదాస్, కొంపటి వెంకటరత్నం, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, నందిపాటి జోగారావు, తాడిబోయిన ఏడుకొండలు, మన్నవ సుబ్బారావు, గద్దే వాసు, కాకాబాబు, నాయుడు బాబురావు, కొరిటాల సురేష్, మెగావ శంకర్ నాయక్, గోగం నాగేశ్వరరావు, అన్నాబత్తుని కళ్యాణ్, చక్రవర్తి, నందిపాటి జోగారావు, షేక్ బాషా, కేశంనేని నివాసబాబు, చిలువూరు శేషగిరి, యేసుపాదం, బొజ్జ బాలు, కె రాజశేఖర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. దివ్యాంధ్ర సృష్టికర్త మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. రోజు దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదినాన్ని కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నాం. ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 కళ్ళు లాంటివి. దుగ్గిరాల మండల ప్రజల తరపున, మైనార్టీ ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జాతీయ మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి 76 తెలియకుంటూ దుగ్గిరాల మండలంలో ఇంత ఘనంగా మనం కూటమి ప్రభుత్వం తరపున వారి పుట్టినరోజును జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి పుట్టినరోజు జన్మదిన వేడుకలకి అందరం కూడా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాము. వారు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన ఎన్టీఆర్ రామారావు గారి అడుగుజాడల్లోనే వారు నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారి ఆశాజ్యోతిగా నిలబడి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. అలాగే మన ఉమ్మడి రాజధానిగా ఉన్న మన హైదరాబాద్ లో సైబర్ ఇప్పుడు ఐటీ కంపెనీ కానీ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న P4 కార్యక్రమం, అలాగే AI కార్యక్రమాలు కూడా అన్ని కూడా వారు ముందంజలో ఉండి అన్నిటిని కూడా ముందంజలో నడిపించాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి అడుగుజాడల్లోనే మన లోకేష్ గారు కూడా నడుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు వారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లుగా ముఖ్యమంత్రి చేసిన విజనరీ లీడర్, అమరావతి రూపశిల్పి, అలాగే హైటెక్ సిటీ, అలాగే సైబరాబాద్ నిర్మాణం చేపట్టి ఔటర్ రింగ్ రోడ్డు, ఈరోజు ఏదైతే ఐటీ ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు 76వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, నా పార్టీ కూటమి నాయకులకి, అలాగే కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అతి చిన్న వయసులోనే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటం, అతి చిన్న వయసులో మంత్రిగా అవటం, అలాగే 1985లోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ప్రతిపక్ష నేతగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పటంలో దేశంలోనే నెంబర్ 1గా దూసుకుపోతుంది అంటే అది నిరంతర కృషి వలుడు అయిన చంద్రబాబు నాయుడు గారి వల్ల, కూటమి ప్రభుత్వం వల్లనే అని తెలుసుకోవాలి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు మరెన్నో చేసుకోవాలని, మా అందరికీ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల్లో ఉండాలని ఈరోజు దుగ్గిరాల మండలంలో సర్వమత ప్రార్థనలు చేసుకొని అందరం కూడా ఆయన బాగుండాలని, ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మర్చిపోదని తెలియజేస్తూ ఈ అవకాశం. ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈ రోజున మన దుగ్గిరాల మండలంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి చాలా హర్షించదగ్గ విషయం. కూటమి నాయకులందరితో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజున మనం దుగ్గిరాల మండల కార్యాలయంలో
కూటమి నాయకులందరూ కలయికతో వేడుకలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ రోజున మన దుగ్గిరాలలో సర్వమత ప్రార్థనలు మరియు కొంతమంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, అన్నప్రసాదం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచాలని కోరుకుంటున్నారో కూటమి నాయకులు దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ అదే బాటలో ఆయన తనయుడు లోకేష్ గారు వాళ్ళ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు మంగళగిరిని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచంలోనే మన మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి ప్రదాతగా నిలుపుతూ ఉన్నటువంటి వారి యొక్క కృషికి ఈ రోజు మన అందరం జయజయలు పలుకుతూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ రోజున కూటమి తరపున వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర అభివృద్ధి ప్రదాత, అలాగే తెలుగు రాష్ట్రాల యువత అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతుల యొక్క ఆస్తి భరోసా కల్పించిన జన బాంధవుడు, సంఘాల రూపకల్పన చేసి ఆంధ్ర మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కృషి చేసిన గొప్ప దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ తరపున, అలాగే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు పూర్తి ఆయురారోగ్యాలతో తెలుగు జాతి సేవలో తరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మండలంలో పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం కానివ్వండి, మరి దేవాలయాల్లో కానివ్వండి పూజలు అన్ని సర్వమత ప్రార్థనలతో ఈ రోజున దుగ్గిరాల మండలంలో మరి చేయటం చాలా కారణం. ఈ రోజున చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరి సంఘటనలో బాంబు బ్లాస్టింగ్ లో కూడా మరి బయటపడి ఈ రోజున ప్రజలు సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన వరంగా మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని రథాలపై చాలా చక్కగా నడుపుతూ ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల పేదల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈ రోజున ఆయన తలపెడతాం జరిగింది. బీసీ ఎస్టీ మైనారిటీలు అనేక మంది కూడా తెలుగుదేశం సారథ్యంలో జిఎంసీ బాలయ్య గారు కానివ్వండి, ప్రతిభా భారతి గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, అబ్దుల్ కలాం గారిని కానివ్వండి, ఎంతో మందిని నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలందరినీ కూడా మరి ఈ రోజున పదవులు ఇచ్చి అందరికి కూడా చాలా చక్కగా ముందుకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచంలోనే ఒక బ్రాండు. ఈ రోజున ఆయన ప్రపంచ స్థాయిలో కూడా ఎక్కడున్న ఐటీ కానివ్వండి, మరి కొత్త ఏది వచ్చినా కూడా మన భారతదేశంలో అమరావతి వైపు చూసే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్ర రాజధాని వైపు చూస్తున్నాయంటే ఒక విజనరీ నేతగా ఆయనకున్న తెలివితేటలు కానివ్వండి, విధానం కానీ అనేకమైన వాటిలో ఆయన ముందు నడిపిస్తున్నాడు. 16,500 కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా మరి ఆయన ముందుగా మరి రాష్ట్రాన్ని అనేక ఆఫీసులకు అర్థం కానివ్వండి, సచివాలయం కానీ, హైకోర్టు కానివ్వండి, అన్ని ఆఫీసులు శాశ్వతంగా ఉండే విధంగా ఈ 2 ఏళ్లలోనే పోలవరం కానివ్వండి, రాష్ట్రంలో అనేక సమస్యల మీద ఆయన దృష్టి సారించారు. ఈ 2-3 సంవత్సరాల్లోనే అన్ని పూర్తి చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలోనే ముందు ప్రపంచంలో పెడతారని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు అనేక ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా నారా లోకేష్ గారు మన మంగళగిరి శాసనసభ్యులు, మరి ఆయన కూడా మన మంగళగిరిని ప్రపంచపేటంలో పెడతాకి ముందుకు వచ్చినందుకు ఆయన కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ సహకారంతో సోమవారం శివాలయం సెంటర్ వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి చర్చిలో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, దోస్తు
సమన్వయకర్త గద్దె వాసు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బల్లూరు నరసింహారావు, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గారపాటి కోటేశ్వరరావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ పఠాన్ ఖాన్, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, పసుపులేటి రవి యాదవ్, నాయుడు బాబురావు, చిలువురు శేషగిరి, కాకాబాబు, గద్దె శివకుమారి, ఈమని గ్రామ మాజీ సర్పంచ్ సిద్దల శ్రీవాణి, ఉజ్వల హరిణి, నక్క చిరంజీవి, బొజ్జ బాలు, పర్వతనేని హర్ష, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ వాసు మాట్లాడారు. ఈరోజు మన దోస్త్ దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దుగ్గిరాల గ్రామంలో శివాలయం సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి రోజు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు శివాలయంలో పూజా కార్యక్రమాలు, తర్వాత చక్కెర పొంగలి, పులిహోర, ప్రసాద పంపిణీ కార్యక్రమాలు కూడా జరిగినాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము స్థానిక గ్యాస్ కంపెనీ దగ్గర దోస్త్ మరియు హెచ్పి గ్యాస్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గత 4 సంవత్సరాల నుంచి మన శివాలయం సెంటర్లో కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రయాణికులకు కానివ్వండి, బ్యాంకు పనుల మీద కానీ మిగతా పనుల మీద కానీ వచ్చేటటువంటి ఇతర రైతులకి, ప్రజలకి ఇబ్బంది లేకుండా మిట్ట మధ్యాహ్నం సరైన సమయానికి మంచినీరు, మజ్జిగ అందించేటటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు బ్యాక్ బోన్గా వెన్నుముకగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, అలాగే మంగళగిరి నియోజకవర్గ P4 కమిటీ సభ్యులు శ్రీ జంపాల సుబ్బారావు గారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. జంపాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఆయన ఉత్సాహం చూపిస్తూ ఎండాకాలం మజ్జిగ చలివేంద్రం ఇక్కడ జరుగుబాటు చేస్తుంటాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జంపాల సుబ్బారావు గారు వాళ్ళు మొదలుపెట్టించి మే నెలాఖరు వరకు ఈ జంపాల ఈ చలివేంద్రాన్ని అలాగే మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ని మేమందరం మా దోస్తు తరఫున జంపాల సుబ్బారావు గారి తరఫున నిర్వర్తిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం దుగ్గిరాల అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ బాలికల వసతి గృహానికి చేరుకుని కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, మండల బీసీ నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, యార్డు కార్యదర్శి సుబ్బారావు, ఈమని గ్రామ మాజీ సర్పంచ్ సిద్దల శ్రీవాణి, ఉజ్వల హరిణి, పార్టీ నాయకులు నందిపాటి జోగారావు, పసుపులేటి రవి యాదవ్, అన్నాబత్తుని కళ్యాణ్ చక్రవర్తి, మెగావ శంకర్ నాయక్, కాకాబాబు, పర్వతనేని హర్ష, బొజ్జ బాలు, కేశంనేని వాసుబాబు, మంచికలపూడి వెంకటేశ్వరరావు, హమాలీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరి మండలంలో మొత్తం అన్ని చోట్ల ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే మన యార్డ్లో కూడా మన అందరి హమాలీలు, మన సెక్రటరీ గారి సమక్షంలో అందరం కూడా మనం ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఇంకా ఎన్నో జాతీయ అధ్యక్షులుగా ఇంకా మరి ఎన్నెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణైన నారా భువనేశ్వరి గారు ఆయన వయసు ఈరోజు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా పేదలు 2,07,000 మంది పైగా ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండటం కోసమనే ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము, ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా పేదవారు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలనే సదుద్దేశంతో అందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఇలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరెన్నో సేవలు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా
మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ దుగ్గిరాల నందు మనం కేక్ కట్ చేసుకొని పార్టీ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెంది ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మంచిగా పరిపాలించి మనకు రాజధాని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాజధాని కూడా హైదరాబాద్ దిట్టుగా రాజధాని తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా ముఠా కార్మికులందరికీ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. దుగ్గిరాల మండలం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గండుకోటి యాదవ్, కోనంకి పండు, మేడా మణి, లంకపల్లి శివశేఖర్, లక్ష్మీనారాయణ, కుర్రా గోపి, నల్లనూకల గోపీకృష్ణ, శివగోపి, బాలాజీ, మహి, సాయి, అవినాష్, గరికా వెంకట్, కోనంకి సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.